వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు స్పెషల్ పూర్ణాలండి. ఎప్పుడు వేసుకునేలా కాకుండా చిలకడ దుంపలతో పూర్ణాలు. ఎలా అంటే మన ఇంట్లోనే దోసల పిండి ఉంటుంది కదా ఆల్రెడీ. ఆ దోసల పిండి పొలవక ముందే రుబ్బిన రోజే ఒక స్పూన్ గోధుమ పిండి వేసుకొని ఈ విధంగా కలుపుకోండి. కొంచెం గట్టిగా పట్టుకోండి. ఒక చిటికెడు తినే సోడా కానీ బేకింగ్ సోడా కానీ వేసుకోండి. ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఇడ్లీ పాత్ర పెట్టి దాంట్లో చిలకడ దుంపలు పెట్టుకోవాలి. మామూలుగా నీళ్ళలో వేసి ఉడికించకుండా ఈ విధంగా పెట్టుకుంటే మనకు అనుకున్న విధంగా వస్తుంది. ఇది మనం మంచిగా తురుముకొని పక్కన పెట్టుకుంటే నేనైతే ఒకరోజు బిస్కెట్లని, ఒకరోజు పూర్ణాలని, ఒకరోజు బొబ్బట్లని చేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇదిగోండి, ఒక 5 నిమిషాలు అయితే హైలో ఉంచి ఒక 10 నిమిషాలు సిమ్లో ఉడికించాను. ఒక గుప్పిడి వేరుశనగ పప్పులు, ఒక 5-6 యాలక్కాయలు వేసి మిక్సీ పట్టేసుకోండి. ఇలా రవరవగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చిలకడ దుంపలు పైన ఉన్న పొట్టంతా తీసేసి చక్కగా ఇలా తురుముకొని పెట్టుకోవాలి. చాలా పొడి పొడిగా మంచిగా వస్తుంది. దీంతో మనం ఏదైనా చేసుకోవచ్చు. దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఒక 3-4 రోజుల వరకు ఉపయోగించుకోవచ్చు. బెల్లాన్ని కూడా ఈ విధంగా తురుముకోవాలి. మాకైతే ఒక గుప్పిడి బెల్లం చాలండి. షుగర్ పేషెంట్లకి చాలా హెల్త్గా ఉంటుంది. చిన్నపిల్లలకి చాలా ఆరోగ్యానికి మంచిది. అందరూ తినొచ్చండి. చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు. మనం బెల్లం వేసేసుకొని ఆ చిలకడ దుంప తురుమంతా ఒక గిన్నెలో వేసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు. మనం ఇందాక మిక్సీ పట్టుకున్న పౌడర్ అంతా దీంట్లో వేసేస్తున్నాను. ఇదంతా మంచిగా కలుపుకోండి. నెయ్యి ఉంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. మంచిగా ఇలా కలుపుకొని స్పూన్తో అయితే బెల్లం అదంతా కలిసిద్దని నేను ఇలా కలిపాను. చేత్తో మొత్తం కలిసిపోయిందండి. మంచిగా చేత్తో కలుపుకుంటే ఇంకా బెటరు. చక్కగా అన్ని ఉండలు తీసుకొని నేను పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి మనం పిల్లలకి ఒక 3-4 రోజుల వరకు ఏమైనా చేసి పెట్టుకోవచ్చు, ఒకేలా కాకుండా. ఈ ఉండలతో నేను ఇప్పుడు నూనె కాగిందో లేదో చెక్ చేస్తున్నానండి. పిండి వేసుకొని ఇదిగోండి, ఈ విధంగా మనం ఆ ఉండల్ని పిండిలో వేసి చేత్తో ఇలా చేతి నిండా అవ్వడం మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ ఇలా స్పూన్తో అయితే చాలా నీట్గా వస్తాయి. నేను ఎప్పుడు వేసినా ఇలాగే ట్రై చేస్తాను. చాలా బాగా వస్తాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చినాయో నాకు కామెంట్లో చెప్పండి. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఇలాగ వేసేసుకోండి. మంచిగా అన్ని వైపులా కాలేలాగా తిప్పుతూ ఉండండి. ఒకవైపు కాలి ఒకవైపు కాలకుండా ఉండకుండా ఇలా తిప్పుకుంటూ ఉంటే అన్నీ మంచిగా వేగిపోతాయి. చక్కగా వేగినాయండి. తీసేసుకుంటున్నాను. నూనె అయితే అస్సలు పీల్చవు. మనం బేకింగ్ సోడా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక చిటికెడు మాత్రమే వేసుకోవాలి. మనకు చక్కగా వేగిపోయినాయి. అంతేనండి, మన చిలకడ దుంపలతో పూర్ణాలు రెడీ అయిపోయినాయండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఒకరోజు ఒక రకంగా బిస్కెట్లని, ఒకరోజు బొబ్బట్లని, ఒకరోజు పూర్ణాలని వాళ్ళకి చిలకడ దుంపలతో మనం స్పెషల్గా చేసి పెట్టవచ్చు. చాలా ఇష్టంగా తింటారండి. షుగర్ పేషెంట్లు కూడా ఆలోచించకుండా తినొచ్చు. మీరు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.